అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. ప్రభుత్వ ఉద్యోగులకు షాక్. పదవీ విరమణ వయసు తగ్గింపు అంటూ వార్తలు అయితే వస్తున్నాయి. మరి దాని గురించి వీడియో చేయడం అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్, వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలా అయితేనే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది. అలానే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, అలానే లైక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, అధ్యాపకులకు ఊహించిన షాక్ తగిలింది. నాటి సీఎం కేసీఆర్ రిటైర్మెంట్ వయసు పెంచగా దానిని తగ్గించాలని డిమాండ్ వ్యక్తమవుతుంది. ఉద్యోగుల పదవీ విరమణ వయసు తగ్గించాలని కోరుతూ ఆందోళనలు మొదలయ్యాయి. పదవీ విరమణ వయసు 58 ఏళ్లకు తగ్గించాలనే డిమాండ్తో తెలంగాణలో నిరసనలు ప్రారంభమయ్యాయి. ఉద్యమాల గడ్డ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థుల ఆందోళన బాట చేపట్టారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని హార్వర్డ్ కళాశాల ఎదుట నిరుద్యోగుల జేఏసీ నిరసన చేపట్టింది. తక్షణమే ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 61 సంవత్సరాల నుంచి 58 ఏళ్లకు తగ్గించాలని ఓయూ నిరుద్యోగ జేఏసీ అధ్యక్షుడు మోతీలాల్ నాయక్ డిమాండ్ చేశారు. గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 61 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాలకు పెంచి ఉద్యోగులపై పని భారాన్ని పెంచిందని గుర్తు చేశారు. ప్రస్తుతం ప్రభుత్వం అధికారంలోకి ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును తగ్గించి పని భారం లేకుండా చూడాలని మోతీలాల్ నాయక్ కోరారు. పోలీస్ శాఖ వారికి ఆర్టీసీ ఉద్యోగులకు పదవీ విరమణ వయస్సును 55 సంవత్సరాలు తగ్గించాలని డిమాండ్ చేశారు. పదవీ విరమణ వయసు తగ్గిస్తే ప్రతి ఏటా 9,000 ఉద్యోగాలను అదనంగా భర్తీ చేయవచ్చని వివరించారు. ప్రభుత్వం అనాలోచిత నిర్ణయంతో రాష్ట్రంలో నిరుద్యోగులుగానే మిగిలిపోయారని ఆవేదన అయితే వ్యక్తం చేశారు. వయోపరిమితిని పెంచుకుంటూ పోతున్న కొద్దీ ఉద్యోగస్తులు ఆరోగ్య సహకరించక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఓయూ నిరుద్యోగ జేఏసీ అధ్యక్షుడు మోతీలాల్ నాయక్ వాపోయారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే పదవీ విరమణ వయసు తగ్గించాలని డిమాండ్ చేశారు. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు అందరినీ ఏకం చేసి భారీ ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. సో ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.